Next question, important question, intellectual property question. Explain the meaning and nature of intellectual property. అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కూడా క్రైమ్ ఉంటుందా అంటే వీ హ్యావ్ టు సీ. సో సెక్షన్ 14 మీనింగ్ ఏం డిఫైన్ చేస్తుందంటే కాపీరైట్ అంటే for the purpose of this act, copyright means exclusive right subject to the provisions of this act to do or authorize the doing of any of the following act in respect of a work or any part of the substantial part there namely. సో కాపీరైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే ఓకే, ఏదైనా ఆర్టికల్ తయారు చేసినా కానీ, ఏదైనా మూవీ చేసినా కానీ, ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేసినా కానీ, మన ఓన్ అండ్ క్రియేటివిటీ యూజ్ చేసిన సాంగ్స్ని వేరే వాళ్ళు కాపీ చేసేస్తే అది కాపీ అయిపోతుంది. మనం ఎంతో కష్టపడి సంపాదించిన క్రియేట్ చేసినది ఎవరో కాపీ కొట్టేస్తే వీ ఫీల్ వెరీ సాడ్, రైట్? సో మనం దానికి సంబంధించి రైట్స్ అంటూ ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ఫుల్గా కాపీ కొడతారు ఇందులో, నెక్స్ట్ పార్షియల్గా కాపీ కొడతారు. సో అలా జరగకుండా ఉండాలంటే కాపీరైట్ యాక్ట్ అనేది మనకి ఇంట్రడక్షన్లోకి వచ్చిందంట. ఎందుకని? ఇలాంటి ఐడియాలజీస్, ఇంటలెక్చువాలిటీకి సంబంధించిన ఐడియాలజీస్ని ప్రొటెక్ట్ చేయడానికి కాపీరైట్స్కి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంట. దీని డ్యూటీస్ ఏంటో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ లిటరరీ, డ్రామాటిక్, మ్యూజికల్ వర్క్ నాట్ బీయింగ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. సో కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదంట. లిటరరీ అంటే స్టడీస్కి సంబంధించి లిటరరీ, నెక్స్ట్ డ్రామాటిక్, డ్రామాస్. ఇప్పుడు యాక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ థింగ్ కాపీ చేసేటప్పుడు వీ హ్యావ్ కాపీరైట్స్. మనం అంత కష్టపడి చేస్తాము, వాళ్ళు సేమ్ మనలాగే కాపీ కొడితే వీ ఫీల్ సమ్వాట్ బ్యాడ్. సో దట్ మ్యూజిక్ సంబంధించి ఇలా ప్రతి దానికి మనకి ప్రొటెక్షన్ అంటూ కావాలి. టు రిప్రొడ్యూస్ ద వర్క్ ఎనీ మెటీరియల్ ఫార్మ్ ఇంక్లూడింగ్ ద స్టోరింగ్ ఆఫ్ ఇట్ ఎనీ మీడియం బై ఎలక్ట్రానికల్ మీన్స్. టు ఇష్యూస్ ద కాపీ ఆఫ్ వర్క్ టు ద పబ్లిక్ నాట్ బీయింగ్ కాపీస్ ఆల్రెడీ ఇన్ సర్క్యులేషన్. సో ఎలక్ట్రానికల్ మీన్స్ ద్వారా దీన్ని ప్రొటెక్ట్ చేయడం, కాపీస్ ఇచ్చి ఆల్రెడీ సో నాట్ బీయింగ్ కాపీస్ ఆల్రెడీ సర్క్యులేషన్లో లేవని ఆల్రెడీ కమ్యూనికేట్ చేయటం. టు పెర్ఫార్మ్ ద వర్క్ ఇన్ పబ్లిక్ ఆర్ కమ్యూనికేట్ టు ద పబ్లిక్. సో నెక్స్ట్, to make any cinematograph, film or sound recordings in respect of the work, to make any translation of the work, to make any adaptation of the work, to do in relation to the translation or adaptation of the work any of the acts specified in relation to the work in sub clauses 1 to 6. సో ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయబడవలసినవి. సో నేచర్ ఆఫ్ కాపీరైట్ ఎలా ఉంటుందంటే, కాపీరైట్ క్లెయిమ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ ఆర్టిస్టిక్ వర్క్ సంబంధించి కాపీరైట్ అనేది ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ కాన్ఫర్స్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ టు పబ్లిష్ ద వర్క్, టు రిప్రొడ్యూస్ ఇట్ ఇన్ ఎనీ మెటీరియల్ ఫార్మ్ అండ్ టు ఇంక్లూడ్ ఇట్ ఇన్ ఎనీ exclusive privilege to publish the work, to reproduce it in any material form and to include it in any cinematographic film. సో ఆర్టిస్టిక్ అనేది చాలా 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 చెప్పాలంటే రెస్పెక్ట్ఫుల్ థింగ్ అని చెప్పాలి. సో అది ఎందుకు చేస్తారు? ఏదైనా ఒక ఫిలింలో యూజ్ చేసుకోవడానికి దేనికో అని. సో దాన్ని మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాపీరైట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అన్నమాట. ఇట్ ఈజ్ అన్ ఇన్కార్పొరల్ ప్రాపర్టీ. The principle underlying copyright is that person has property right in the fruits of his literary, dramatic, musical or artistic work. సో వీళ్ళకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయన్నమాట వీటికి సంబంధించి. కాపీరైట్ ఈజ్ ఎ రైట్ ఇన్ రెమ్ ఈజ్ నథింగ్ బట్ వరల్డ్. సో వాళ్ళ రైట్ అనేది వరల్డ్లో ఉందన్నమాట, వరల్డ్కి సంబంధించి ఉంటుంది. నాట్ ఓన్లీ స్పెసిఫైడ్ రీజన్ అని కాదు, మొత్తం ప్రపంచంలో కాపీరైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా సంథింగ్ ఇన్వెంట్ చేస్తే విత్ యువర్ ఓన్ ఐడియాలజీస్ దే షుడ్ నాట్ బి కాపీడ్ బై అదర్ కదా. దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే
ప్రొటెక్ట్ చేసుకునే రైట్ మనకి ఉందన్నమాట. A copyright is a right in rhyme, it is real right. This right is available against the world at large. A has written a book, B has screened a picture, C has sculptured a picture, D has painted a painted. ABCD. సో ఇక్కడ మనకి 4 ఉన్నారు. బుక్ లిటరేచర్కి సంబంధించి అంటే బుక్ అనేవాడు ఒక ఆథర్ అనమాట, బుక్స్. నెక్స్ట్ బి అనేవాడు పిక్చర్ తీసాడనమాట, సినిమా. ఏ హ్యాజ్ స్కల్ప్చర్డ్ ఏ స్కల్ప్చర్, సో బొమ్మను తయారు చేశాడు. ఒక్కడు పెయింటింగ్ చేశాడు. వీళ్ళందరికీ కూడా కాపీ రైట్స్ అనేవి ఉంటాయి. ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ నో పర్సన్ ఈజ్ ఎంటైటిల్ టు కాపీ దీస్ వర్క్స్ అండ్ కెన్ సెల్ దెమ్ వితౌట్ ద లైసెన్స్ ఆఫ్ కాపీరైట్ ఓనర్స్. సో ఎవరికి రైట్ లేదండి. మన రైట్ లేకుండా వాళ్ళు సేమ్ రిప్రొడ్యూస్ చేసి అవతల వాళ్ళకి అమ్మే రైట్ లేదు. కాపీరైట్ అనేది మనకి ప్రొటెక్షన్ కల్పిస్తుంది అన్నమాట. కాపీరైట్ ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ అగైన్స్ ద వరల్డ్ ఎట్ లార్జ్. సో ఇంత లార్జ్ ఆఫ్ పీపుల్స్లో మన క్రియేటివిటీ యూజ్ చేసి మనం క్రియేట్ చేసిన థింగ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కాపీరైట్ అనేది మనకి ఒక ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. కాపీరైట్ ఈజ్ ఏ నెగిటివ్ రైట్. A negative right corresponds to a negative duty.